నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి అయితే వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే చెప్తున్నట్టుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడతామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చేసినటువంటి అభివృద్ధి విషయంలో శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా కొట్లాడడానికి సిద్ధపడింది. మనతో పాటుగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇక్కడ అవకాశం ఉందా? వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీల అమలు విషయంలో ఇక్కడ అవకాశం ఉందనుకోవచ్చు. చిత్తశుద్ధి ఉంటే అమలు చేయొచ్చండి. చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం వైబుల్ స్టేటు మీకు చెప్పినాం కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ స్టేట్లో వచ్చేటువంటి ఆదాయం ఎస్ఓటీఆర్ అంటారు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, దేశంలో గొప్ప రాష్ట్రం అనేది రెండో రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ తర్వాత 84.2% పన్నులు బడ్జెట్లో తమ సొంత ఆదాయంతో బడ్జెట్ పెట్టేటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే అన్నీ అమలు చేయాలి. తొందరగా వేచి చూస్తున్నారు ప్రజలు. డిసెంబర్ 9వ తారీఖు రోజు ముఖ్యంగా రైతు బంధును ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఇప్పటివరకు అయితే ఇంకా 1 ఎకరానికి కూడా రానటువంటి సందర్భం కనబడుతుంది. రైతులను తొలి వెలుగు సంప్రదించినటువంటి సందర్భంలో దాంతోపాటుగా రుణమాఫీ విషయంలో 2 లక్షలు ఏకకాలంలో చేస్తాము, అవసరమైతే ఇప్పుడు తెచ్చిపెట్టుకోండి మేము వచ్చిన వెంటనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచార సమయంలో చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్రణాళిక రూపొందించబోతుందా? కొత్త ప్రభుత్వం కదా, ఇప్పుడే ఎంబడబడడం మంచిది కాదు. వాళ్ళు అర్థం చేసుకునే పాపం సెక్రటరియట్లో బెంచులు కుర్చీలు గిర్చీ అన్నీ చదువుకుంటారు ఉండనే. ఇప్పుడే మనం పెద్ద తెల్లారే ఎంబడబడద్దు. వాళ్ళు సర్దుకున్న తర్వాత ఇవ్వచ్చు. ఎందుకంటే మేము రైతు బంధు ఎలక్షన్ను చివరి రోజు దాదాపు 7,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసేసి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇవ్వడానికి ఇంకా రేపు పొద్దున వేస్తున్నామని కూడా చెప్పింది ప్రభుత్వం. హరీష్ గారు చెప్పిరని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రద్దు చేస్తే ఆగిపోయినాయి. లేదా తెల్లారి అందరికి పడిపోవు అవి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది, మళ్ళీ రద్దు చేసింది. వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ రద్దులైనాయి. మరి ఆ పైసలు అట్లే ఉండాలి కదా బ్యాంక్ అకౌంట్లో. మరి నేను ఈరోజు ఒక పత్రికలు చదివిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చిండ్రని. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కొంతమంది మంత్రులు కూడా కాంట్రాక్టులు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా రోజుల నుంచి మాకు డబ్బులు రాలేదని చెప్పి హైకోర్టులో కేసులు వేసినట ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పైన. అదేదో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందట ఏది డబ్బులు తీసుకోమని. కాబట్టి రైతు బంధు డబ్బులన్నీ వాళ్ళు తీసుకున్నట్టు ఇవాళ పేపర్లో చదివినా. మరి ఇంతవరకు నిజమో నాకు తెలియదు. మీరు గతంలో ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. శ్వేతపత్రము అందరికంటే ఎక్కువ మీకు అవగాహన ఉంటుంది. అటు వాళ్ళు ఏమో శ్వేతపత్రం అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించినటువంటి పరిస్థితి, శ్వేతపత్రం అని మీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీఆర్ఎస్ భవన్లో ప్రకటించినటువంటి పరిస్థితి. అసలు శ్వేతపత్రం విషయంలో ప్రజలు ఒక రకమైనటువంటి డైలమాలో ఉన్నారు. అప్పులు అయినాయి అని చెప్పేసి అన్ని పత్రికలలో వచ్చింది, అన్ని చూడడం జరిగింది. ఆ వెంటనే మేము ధనాన్ని సృష్టించమని చెప్తున్నారు. అసలు వయబిలిటీ ఎక్కడ కనబడుతుంది? దేన్ని నమ్మొచ్చు అంటారు? అసలు ఇప్పుడు అప్పు తీసుకొచ్చి వృధా ఖర్చులు పెడితే నష్టపడతామండి. అప్పు తీసుకొచ్చి వృధా ఖర్చులు పెడితే నష్టం. అప్పు తీసుకొచ్చిన ప్రతి పైసా మనము ఇన్ఫ్రాక్ మీద పెట్టాం, అంటే నిర్మాణంపై పెట్టాం, ఖర్చులు పెట్టాం. ఇలా కాళేశ్వరం గోదావరి నది పైన కట్టినటువంటి బ్యారేజీలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, లేకపోతే రిజర్వాయర్లు కానివ్వండి, లేకపోతే అదేవిధంగా కృష్ణా నది పైన మహబూబ్ నగర్ జిల్లాలో కట్టినటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం కానివ్వండి, దాదాపు 200 రిజర్వాయర్లు కట్టినాం. వాళ్ళు అప్పుడు దోషడు నీళ్ళు ఆపేటువంటి రిజర్వాయర్లు కలిపితే ఇలా తాంబాలం అంతా కట్టినాం. ఇలా పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినాం. వాటికి డబ్బు ఖర్చు పెట్టినాం. అది వృధా కాలేదు. డబ్బు ప్రతి పైసా దాని విలువ పెరిగింది, తమ ఆస్తులో ఒక విలువ పెరిగింది. ఇలా మన కాళేశ్వరము గోదావరి నది పైన కానివ్వండి, లేదా కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మనం కట్టినప్పుడు 2014, 15, 16 మొదలుపెట్టినప్పుడు ఇనుము ధర అంటే స్టీల్ ధర 27,000 రూపాయలు టన్ను ఉండే. ఇలా 70,000, 80,000 సిమెంట్ బస్తా ధర డబల్ అయింది. తర్వాత భూసేకరణ అప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు ఇస్తే రైతులు భూములు ఇచ్చిండ్రు. ఇలా 20 లక్షలు ఇచ్చిన కూడా ఎవడు భూమి ఇయ్యాడు. కాబట్టి ఈ ప్రాజెక్టులకు మన సర్కారు అప్పు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టుల విలువ 1,000 కోట్లు పెరిగింది. కాబట్టి రైతులు ప్రజలు నష్టపోలేదు. రేపు మన కడుపులో పుట్టేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు నిర్మించారు. అచ్చా, ఈ అప్పులు ఇయాలనో రేపో కట్టవలసిన అవసరం లేదు. 30 ఏళ్ళ వరకు మెల్లమెల్లంగా కట్టుకోకపోవచ్చు. ఇవాళ ఉన్నటువంటి రూపాయి విలువ 2020లో 26 కానీ, లేకపోతే 2036 కానీ, 2040 దాదాపు 2050, 30 ఏళ్ళ తర్వాత కట్టాలి. అంటే 2054 వరకు కడతాం. అప్పుడు రూపాయి విలువ చిల్లర పైసతో సమానం ఉంటుంది. కాబట్టి ఆర్థికవేత్తలకు తెలుసు, ఇది రాజకీయ నాయకులు
దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన. శ్వేతపత్రంలో ఏమున్నది? ఏం లేదు, అంతా మంచిగా ఉంది, తెల్లగా ఉన్నదని చెప్పారు. శ్వేతపత్రం ఒక విధంగా మాకు చాలా నయం చేసింది. అంటే ఈ ప్రభుత్వం అప్పులు చేసి ఏం నష్టం చేయలేదు, ప్రజల ఆస్తులు పెంచింది అనేది ఉంటుంది. కాబట్టి మాకు చాలా శ్వేతపత్రం లయం లేదు. ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దు. తెలంగాణ అనేది మనది రాష్ట్రం, మన ప్రభుత్వం. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీని పరిపాలించవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా తీసుకుపోవాలి. కాబట్టి వీళ్ళు అనవసరంగా ఆరోపణలు చేయకుండా శ్రద్ధగా సెక్రటరియట్లోనో లేకపోతే వాళ్ళ ఇళ్లలోనో ఎక్కడనో దగ్గర కూర్చొని పరిపాలన మంచిగా చేయాలి, మంచిగా ఆలోచన చేయాలి. అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు రాజకీయాలు అవసరం లేదు కదా. మళ్ళీ ఎన్నికలు 5 ఏళ్ళకి జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు తొందర? ప్రధానమంత్రిని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారు, ఇక్కడ రావాల్సినటువంటి ప్రాజెక్టులను తీసుకురాలేకపోయారు, కనీసము ఒక ప్రాజెక్టు కూడా కేంద్రకు సంబంధించినటువంటి హోదా తీసుకురాకపోయారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా కానీ కేంద్ర హోదా కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే మీరు ఎంపీలుగా ఉన్నటువంటి మీ పార్టీ ఎంపీలు లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అడగలేదా అసలు? మీకు పార్లమెంటు డిబేట్స్ ఉంటాయండి. పార్లమెంట్లో యూట్యూబ్లో పోతే అన్నీ తెలుస్తాయి. నేను ఇంతకుముందు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. 2014 నుండి 2023 వరకు నేను 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. నా తర్వాత కూడా చాలామంది మా పార్టీ ఎంపీలు ఉన్నారు. రోజు డే 1 నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో కూడా ప్రధానమంత్రి గారు కలిసి అలసిపోయినాం. ఇవాళ జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని పోతే మేము ఇస్తలేం జాతీయ ప్రాజెక్టులు అన్నారు. తర్వాత బుందేల్ఖండ్లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు కానీ కర్ణాటకలో ఎన్నికలప్పుడు మళ్ళీ ఆ రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. గట్టిగా అడిగినాం, అట్లీస్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకాలకి ఇవ్వండి, కాళేశ్వరం అయిపోయింది, ఇదైనా ఇవ్వని చెప్పి అడిగినాం, ఇవ్వలేదు. ఇలా నవోదయ విద్యాలయాలు దాదాపు 33 జిల్లాలనే 33 జిల్లాలకు ఒక నవోదయ విద్యాలయం రావాలంటే దాని గురించి ఉలుకులేదు పలుకులేదు. కాబట్టి ఒక విధంగా నిర్లక్ష్యంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. అది పదే సందర్భాలు చెప్పినాం, ప్రజలకు తెలుసు. చాలా సందర్భాల్లో కూడా పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పినాం. బట్టి గారికి తెలుసు. ఒకసారి యూట్యూబ్లో పోయి పార్లమెంట్ డిబేట్స్ చూడమని చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, వేరే విధంగా కాదు. టీఆర్ఎస్ ఎంపీలు ఎంత గట్టిగా కొట్లాడినాం. ఇంకొక దాదాపు 3-4 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. 17 ఎంపీల పైన అటు బీజేపీ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి 39 మేము గెలిచాము, మేము ఖచ్చితంగా గట్టి స్ట్రాంగ్ మీదనే ఉన్నాము, మాకు కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే తగ్గాయి, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలను నిలుపుకుంటూనే ఇంకా పెంచుకుంటామని చెప్పేసి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న చిట్చాట్లో చెప్పినటువంటి మాటలు. నిజంగానే అట్లా ఉండబోతుందా? 17 ఎంపీలలో ఎన్ని ఎంపీల పైన కాన్సన్ట్రేట్ చేయబోతుంది? మేము మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుస్తామండి. ఎందుకు గెలుస్తామంటే ప్రజలు ఈ పార్టీని కాపాడుకోవాలి, కేసీఆర్ను కాపాడుకోవాలి, కేసీఆర్ గారికి ధైర్యం ఇవ్వాలి, కేసీఆర్ ఉంటేనే ఈ ప్రభుత్వం సక్కంగా పనిచేస్తుంది. కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని సామాన్య ప్రజలు, నేను ఊర్లు తిరుగుతున్నాను, సార్ తప్పేం సార్, ఈసారి యేసుడే గుదుడే అంటారు ఊర్లలో. కాబట్టి మేము బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు, కేసీఆర్ గారు ఎప్పుడు మళ్ళీ ఆన్ రోడ్ మీదకి వస్తారు, ప్రజల మధ్యలో ఎప్పుడు మళ్ళీ పోరాటాన్ని కొనసాగించబోతున్నారని. మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు? నేను నిన్ననే డాక్టర్ ఎంవీ రావు గారిని అడగడం జరిగింది. ఒక పెళ్లి రిసెప్షన్లో కలిశారు సారు. మొన్ననో 1 వీక్ బ్యాక్ నేను కేసీఆర్ గారు కూడా స్వయంగా వెళ్ళి చాలాసేపు కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ధైర్యంగా ఉన్నారు. కాబట్టి బొక్క ఇరిగింది కాబట్టి దానికి మరి ఒక 1 నెల రోజులు అయితే విశ్రాంతి అవసరము. విశ్రాంతి తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మరి హ్యాండ్ స్టిక్ పట్టుకొని నడవలసి వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు, అది నేను చెప్పలేను. వారు ఇప్పుడు మరి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడతారని నేను చెప్పలేను. కానీ వారికైతే ధైర్యం ఉంది. మొత్తం రాజకీయాలు మొత్తం ఏం జరుగుతుంది, దేశం ఎడిపోతుంది, రాష్ట్రం ఎడిపోతుందని నిత్యం తన మనసు. కేసీఆర్ గారు ఒక నిద్రపోయినప్పుడు తప్పితే అండి తన జీవితం, తన ఊపిరే రాజకీయం, ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి, ఇది వారి ఊపిరి. మనందరం ఊపిరి పీల్చుకున్నట్టు వారు ఎప్పుడు అదే ఉంటుంది, జాస్ అదే ఉంటుంది. కాబట్టి 24 గంటలు పనిచేసేటువంటి ఒక గొప్ప మహనీయుడు అని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు మళ్ళీ తప్పు చేయొద్దు, కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో మేము గెలుస్తామండి. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం వాళ్ళు నైరాశ్యంలోకి వెళ్ళారు. బోయినపల్లి వినోద్గా బీఆర్ఎస్ పార్టీ నేతగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకో మేము 2001లో పార్టీ పెట్టినప్పుడు మా జేబులో రూపాయి లేకుండే, ధైర్యంతో పెట్టినాం.
ఏ రంగు పెట్టాల పార్టీగా నిర్ణయం చేసిన వాళ్ళలో నేను ఒకని, కేసీఆర్ గారితో చాలామంది నాయకులలో నేను ఒకని. ఎన్నోసార్లు కింద పడ్డం మీద లేచడం, మాకున్నంత మనోధైర్యం ఎవరికి ఉండదు, ముఖ్యంగా కేసీఆర్ గారికి. కాబట్టి ఈ ఓటమిని మేము స్వీకరిస్తాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల తీర్పును గౌరవించాలి. కాబట్టి దీన్ని స్వీకరిస్తాం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పార్టీ మాకు వేరే లేదు, వేరే పని లేదు. మాకు ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సంతోషం, గర్వంగా ఉన్నది. మాకు సంతోషపడుతున్నాం, గర్విస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం 10 సంవత్సరాల లోపల. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో పోయింది, ఇది నాశనం కాకుండా మేము చూడాలి, ఈ అభివృద్ధికి కుంటుపడకుండా చూడాలి. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి, మంత్రివర్గ సభ్యులకి మళ్ళీ పదే చెప్తున్నాను, మీరు పనిలో పడండి, అనవసరంగా అప్పులు అని చెప్పేసేసి రాష్ట్రాన్ని బదనాం చేయకండి. ఫస్ట్ థింగ్, ఇలా ప్రపంచం లోపల ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి దేశం అమెరికా, తదనంతరం జపాన్, తర్వాత చైనా, తర్వాత జర్మనీ. అంటే అభివృద్ధి చెందిన దేశాలకు అప్పు అనేది సహజం. అప్పు ఎవరికి ఇస్తారండి? పెట్టుబడి పెట్టి మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ పైకి వచ్చేవాడికి అప్పులు ఇస్తారు. అర్థమే కాదు. ఈ రాష్ట్రాలు చాలా గొప్పగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి అడుగుజాడలో మీరు నడవండి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను, ఏది అభివృద్ధి పైన. థ్యాంక్ యూ సార్. ఇది బోయినపల్లి వినోద్ గారు చెప్తున్నట్టున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో గట్టెక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక పనుల మీద ధ్యాస పెట్టాలనేటువంటి ఈతవైతే పలుకుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, తెలంగాణ భవన్, హైదరాబాద్.